హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కానీ కొత్తగా చూస్తున్నట్లే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ వీడియో ఒక హాఫ్ కిలో చికెన్ పికిల్ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. అందులోకి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, అలానే కొంచెం ఆయిల్. సో ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేద్దాం. సో బాగా మిక్స్ చేశాను. ఇప్పుడైతే పక్కన పెట్టేద్దాం దీన్ని. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత సో మనం మ్యాగ్నేట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఇందులో ఇప్పుడు ఎట్లైనా వాటర్ వస్తాయి కదా చికెన్లో, అవి వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదు అని అంటే కింద మాడిపోతాయి. సో అందుకని కలుపుతూనే ఉండాలి. చూడండి, సో ఇది మొత్తం వాటర్ ఇంకిపోయి డ్రై అయిపోయే మూమెంట్లో ఆఫ్ చేసేసి తీసేసేయండి పక్కకి. సో డ్రై అయ్యాక మీకు చూపిస్తాను నేను. సో చూడండి, ఇలా వాటర్ అయితే వస్తాయి. ఈ వాటర్ అన్నీ బాగా ఇమిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూడండి, వాటర్ అయితే లేకుండా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది పక్కకు ఒక ప్లేట్లోకి తీసేద్దాం. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకున్నాం. వీటితో పాటు ధనియాలైనా వేసుకోవచ్చు. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను ధనియా పౌడర్ అయితే వేస్తాను లాస్ట్లో. సో ఇదైతే ఆల్రెడీ ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇవైతే ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను. ఇందులోకి మెంతులు కూడా కొద్దిగా వేసుకోండి. సో నేను కొద్దిగా మెంతులు కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే ఆల్రెడీ చల్లారిపోయాయి. దీన్ని ఇప్పుడు ఫ్రై చేద్దాం. ఒకసారి ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం. అందులోకి ధనియా పౌడర్ యాడ్ చేసి మిక్సీ చేసుకున్నాం. సో పౌడర్ అయితే గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెడతాం. సో పీసెస్ కూడా మెత్తగా చల్లారిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకున్నాం. ప్యాన్లో అయితే చికెన్ ఫ్రై చేసుకున్నాము. అందులోకి కొద్దిగా ఆయిల్, ఫ్రైకి తగ్గట్టు మీరు ఎంత చికెన్ తీసుకున్నారో దానికి తగ్గట్టు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని అందులోకి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పీసెస్ కూడా ఇందులోకి యాడ్ చేద్దాం. సో పీసెస్ అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాము. సో ఆయిల్ చూసారు కదా. ఇప్పుడు ఇవైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట పీసెస్. మరి ఎక్కువ వేగిపోతే బాగుండవు. సో చూసుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అది వచ్చాక మీకు నేను చూపిస్తాను. చూడండి, ముక్క అయితే ఇలా వచ్చేసిందా. కలర్ మనకు కావాల్సినట్లు బ్రౌన్ కలర్లో అయితే అన్ని ముక్కలు ఫ్రై అయిపోయాయి అన్నమాట. చూడండి, సో ఎక్కువ వేయకూడదు కాబట్టి ఇప్పుడు ఈ పక్కకు తీసేసి నెక్స్ట్ చూపిస్తా. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేద్దాం. సో ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం రెడ్గా వేగేంత వరకు వేపుకున్నాం, ఎర్రగా. సో ఇలా వేగిన తర్వాత ఇంకా వేగలేదు, వేగనిద్దాం స్మెల్ వెళ్ళిపోయేంత వరకు. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా పీసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఈ పీసెస్ ఇందులోకి యాడ్ చేద్దాం. ముక్కలు ఇందులోకి వేసాక ఒక 3 or 4 minutes బాగా వేపేసి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. సో నేను వేసి అయితే 2 minutes అయిపోయింది. సో ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.
ఇప్పుడు కొద్దిగా ఉప్పు, సో తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ కాకుండా చూసుకోండి. ఉప్పు, నా కారం అయితే చాలా కారంగా ఉంటుంది, చూసుకొని కారం అయితే వేసుకోండి, అంటే మీ స్పైసీకి తగ్గట్టు. నేనైతే కొంచెం కారం అయితే వేస్తున్నాను. కొద్దిగా పసుపు, అలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా అండి. సో నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులోకి వేసేస్తున్నాను. సో ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసి ఒక 2 hours పక్కన పెట్టేద్దాము. అంటే బాగా చల్లారిపోయే వరకు. సో నేనైతే ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 2 hours మొత్తం చల్లారిపోయాక మీకు చూపిస్తాను. ఫైనల్గా చికెన్ పిక్కల్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.